దేవుని యొక్క శక్తివంతమైన వాక్కును మనం ఈ పునరుద్ధానపు వేళలో వినబోతా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు నీకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తూ నేను బలపరిచి ముందుకు నడిపించునుగాక. యూదా పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదవగా విందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదవగా విందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేయర్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇద్దరు ముట్టి చెప్పండి, మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. యూదా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఈ రోజున మనం వినబోయే దైవికమైన ప్రసంగం, దైవికమైన అంశం, మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రేయర్ ఇన్ ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలగాలి. గొప్ప పరిచర్యలు ఏమన్నా ఉన్నాయంటే ప్రసంగించటమో, బోధించటమో, స్వస్థపరచటమో కాదు, ప్రార్థించటమే గొప్ప పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ భూమి మీద ఉన్న పరిచర్యలు అన్నిటికల్లా గొప్ప పరిచర్య ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రార్థన మన జీవిత భాగస్వామిగా మారిపోవాలి. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? దేవునితో మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవునితో వారు సంభాషిస్తున్నారు. దేవునితో వారు ముచ్చటిస్తున్నారు. దేవునిని వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు. అబ్రహాము దేవునితో మాట్లాడాడు. మోషే దేవునితో మాట్లాడాడు. హనోకు దేవునితో నడిచాడు. నోవాహు దేవునితో నడిచాడు. ప్రార్థన అనేది దేవునితో స్నేహము చేయటము. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రార్థన అనేది దేవునికి స్నేహితులుగా మార్చేస్తుంది మనల్ని. ఈ ప్రార్థన దేవునితో మనల్ని మాట్లాడిస్తుంది. ఈ ప్రార్థన దేవునితో మనల్ని నడిపిస్తుంది. ప్రార్థించేవారు దేవునికి సన్నిహితులుగా ఉంటారు. ప్రార్థించేవారు దేవునికి స్నేహితులుగా ఉంటారు. ప్రార్థించేవారు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థించేవారు దేవునితో నడుస్తూ ఉంటారు. 2 చేతుల పైకి తామేం చెప్పండి గట్టిగా. ప్రార్థన దేవునికి సత్సంబంధాన్ని కలగజేస్తూ ఉంది. ప్రార్థన దేవునికి మనందరినీ కూడా స్నేహితులుగా తయారు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. బైబిల్లో విజయవంతులందరూ కూడా, బైబిల్ మొత్తంలో ప్రకటన గ్రంథము నుండి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు విజయవంతులైన వారందరూ కూడా ప్రార్థన చేసిన వారే. బైబిల్ గ్రంథంలో నువ్వు ఏ వ్యక్తినైనా తీసుకో, వారందరూ ప్రార్థన చేసి వారి జీవితాల్లో విజయాన్ని పొందిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం అబ్రహామును చూస్తే, అబ్రహాము ప్రార్థించాడు, లోతు విడిపించబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యాకోబు ప్రార్థించగా దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. మోషే ప్రార్థించగా ఐగుప్తులో 10 తెగుళ్ళను దేవుడు కలగజేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఏలియా ప్రార్థించగా ప్రజలందరూ కూడా ఇదిగో రోడ్ల మీదకి వచ్చి యెహోవాయే నిజమైన దేవుడని పలికేటట్లు చేశాడు. ఎలీషా ప్రార్థించగా రాజులను, రాజ్యాలను గడగడలాడించాడు.
గట్టిగా ఆమేన్, ఆమేన్. త్వరగా రాసుకుందరు కానీ చెప్తున్న మాటలకు ఆమేన్ అని పడకండి. ఎలీషా ప్రార్థించగా రాజులు రాజ్యాలను దేవుడు గడగడలాడించాడు. దానియేలు ప్రార్థించగా దేవుడు దేశములన్నిటిలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు. ఎస్తేరు ప్రార్థించగా రాజాజ్ఞను దేవుడు మార్చివేశాడు. ఆదిమ సంఘం ప్రార్థించగా వారు ఆసక్తితో ప్రార్థించగా వారి కూడి ఉన్న స్థలమును దేవుడు కంపించాడు. పౌలు గారు ప్రార్థించగా చనిపోయిన వ్యక్తిని దేవుడు తిరిగి లేపాడు. యేసు ప్రభు వారు ప్రార్థించగా ఆకాశము తెరవబడింది. ఈ రోజు నువ్వు ప్రార్థించగా ఏదో కార్యం దేవుడు చేయబోతావన్నాడు. ఈ రోజు నువ్వు ప్రార్థించుచుండగా దేవుడు ఏదో బలమైన కార్యాన్ని చేయబోతావన్నాడు. So when you pray, something is going to happen. ఏదో జరగబోతా ఉంది. నీ ప్రార్థన ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగించబోతావు. నువ్వు ప్రార్థించగా దేవుడు ఏదో చేయబోతున్నాడు. సో వెన్ యు ప్రే సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. నువ్వు ప్రార్థన చేయగా దేవుడు ఏదో అసాధారణమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్న వైపు చూడండి. దానియేలు గారిని ఇస్సిరి సింహపురంలో పడేశారు సైనికులు. దానియేలు గారు సింహపురంలో ఉన్నారు. 6:10 చెప్తా ఉంది. దానియేలు రోజుకి 3 మారు మోకరించి ప్రార్థించేవాడిని బైబిల్ చెప్తా ఉంది. దానియేలు రోజుకి 3 పూట్ల తింటాడని చెప్పలేదు బైబిల్. దానియేలు రోజుకి 3 మారు ప్రార్థిస్తాడు, మోకరించని బైబిల్ చెప్తా ఉంది. దానియేలు 6:10లో అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు. ఒకరోజు దానియేలుకి భయంకరమైనటువంటి సమస్య ఎదురైంది. దానియేలుని ఈడ్చుకుపోయి సింహాల బోన్లో పడేశారు. అక్కడ కొన్ని 100 సింహాలు ఉన్నాయి. దానియేలు లక్షణం తినడం కాదు కానీ ప్రార్థించటం. దేవునికి స్తోత్రం కలగనగా. దానియేలు లక్షణం 3 పూట్ల తినటం కాదు, 3 పూట్ల ప్రార్థన చేసేవాడు. ఇతను తాకి చెప్పండి, 3 పూట్ల ప్రార్థన చేయాలని చెప్పండి. ఇంకొక మాట అడగండి, 3 పూట్లు తింటున్నావని అడగండి. కొంతమంది చెప్తున్నారు 3 కాదు 4-5 పూట్లు తింటాను నేను. 3 పూట్లే రోజుకుంటాయి కానీ నేను ఇంకో 2 పూట్లు ఎక్స్ట్రా నేనే ఎంచుకొని తింటూ ఉంటానని కొంతమంది చెప్పుంటారు. మీకు అది కరెక్ట్ కాదని చెప్పండి. నా దేవుడు 3 పూట్ల మీరు ప్రార్థించేవారులాగా దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు దానియేలు మోకరించి. దానియేలుకు భయంకరమైన పెద్ద చిక్కుముడి వచ్చి పడింది. దానియేలు భయంకరమైన సమస్యలు ఇరుక్కుపోయాడు. దానియేలుని సైనికులు ఈడ్చుకెళ్ళి సింహపురంలో పడేశారు. దానియేలుకి ప్రార్థన చేసే గుణం ఉంది గనక దానియేలు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాలని భయంకరమైన ఆకలితో దానియేలుని ఎప్పుడు తిందామని చూస్తూ ఉన్నాయి. కానీ దానియేలు ఆ సింహములో ఎదురుగా ఆ సింహపు బోనులో దేవుని ముందు దానియేలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేయగా సింహాలు దానియేలు ముందు మోకరించాయి. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీవు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా సమస్యలని నీ ముందు మోకరించబోతా ఉన్నావు. నింపబడు. నువ్వు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేయుచుండగా నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య నీ ముందు నీళ్ళు చేయబోతా ఉంది. నీకు లొంగిపోతా ఉన్నాయి. సమస్యలన్నీ నీ ముందు నీళ్ళు డౌన్ చేయబోతా ఉన్నాయి. నువ్వు దేవుని ముందు మోకరించి ప్రార్థించినప్పుడు సమస్యలు ఆటోమేటిక్గా నీ ముందు మోకరిల్లుతాయి.
ఇది మైండ్లో గట్టిగా రాసి పెట్టుకోండి మాట. నువ్వు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించిన ప్రతి సమయంలో సమస్యలన్నీ నీకు మోకరిల్లుతాయి. దానియేలు సింహభూములలో మోకరించి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసినప్పుడు సింహాలన్నీ సమస్యలన్నీ దానియేలు ముందర మోకాలు వేసినాయి. నువ్వు ప్రార్థించు. ఈ రోజు నుంచి అసాధారణమైన కార్యాలను చూడబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగనుగా. పాస్టర్, మేము ప్రార్థన చేస్తున్నాం, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, మీరు క్రొత్తగా చెప్పక్కర్లేదు అని ఎవరైనా సందేహంతో డౌట్తో ఉన్నారేమో. ప్రార్థించడం అంటే మామూలుగా ప్రార్థించకూడదు. యూదా చెప్తున్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. ప్రేయర్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి. మీరు పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీకు మోకరిల్లుతూ ఉంటుంది. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారిగా మారాలి. మీరు తెరవద్దు కానీ మీ అందరికీ మాటలు తెలుసు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, నేను మనస్సుతో ప్రార్థన చేస్తాను అని ఆ భక్తుడు చెప్తా ఉంటాడు. ఆత్మతో ప్రార్థించగలిగిన కృప ఈ ఉదయం ఈ పునరుద్ధాన సమయంలో మీరందరూ పొందుకొందురుగాక. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆత్మతో నింపబడి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఈ భూమి మీద ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో, ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రార్థనల కంటే బలమైన ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటమే గొప్ప బలమైన ప్రార్థనగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యూదా రాసిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నేను మీకు నెత్తినోరు కొట్టుకొని చెప్తాను, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని ఎన్నోసార్లు చెప్పాను. ఈ రోజున ఉదయం దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు సంథింగ్ సూపర్ నేచురల్ మిరాకిల్స్ మీ జీవితంలో జరుగుతాం మీరు చూడబోతారు. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించడం మీరు నేర్చుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుని కార్యాలు మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల్లో, మీ వ్యాపారాల్లో, చేతి పనుల్లో, మీ ఆరోగ్య విషయాల్లో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎమర్జెన్సీ నీడ్ ఏమన్నా ఉంది అంటే, మీ జీవితంలో ఆ అత్యవసరమైన అవసరం ఏమన్నా ఉంది అంటే డబ్బు సంపాదించడం కాదు, ఎక్కడో 1 ఎకరం ల్యాండ్ కొనటం కాదు, ఇంకేదో నీ పిల్లలకి చేసేయడం కాదు. అది ఎమర్జెన్సీ నీడ్ కాదు, అది అత్యవసరమైన అవసరం కాదు. నీ జీవితంలో ఏదైనా అత్యవసరమైన అవసరం ఉంది అంటే నువ్వు వెంటనే, నువ్వు త్వరగా నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. మీకు నచ్చలేదు అనుకోండి మాట. చాలామంది డబ్బు సంపాదించడానికి చాలా కంగారుగా ఉన్నట్టున్నారు ఇక్కడ. చాలామంది బిడ్డలు పెళ్ళిళ్ళు చేయడానికి చాలా కంగారుగా ఉన్నాడు. నువ్వు కంగారు పడాల్సింది వాటి కోసం కాదు, అవి దేవుడు చూసుకుంటాడు. నువ్వు కంగారు పడవలసింది ఏంటో తెలుసా? అత్యవసరమైన నీడేంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మను వెంటనే పొందాలి. నువ్వు ఆత్మలో ప్రార్థించగలగాలి. నువ్వు ఆత్మలో ప్రార్థించగలగాలి. నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడు సమ్వన్స్ నీ జీవితంలో దేవుడు ఏదో కార్యాలు చేస్తాడు. ఎమర్జెన్సీ నీడ్ నీ జీవితంలో ఏదైనా ఉంది అంటే, అత్యవసరమైన నాకు అవసరం ఏదైనా ఉంది అంటే నేను వెంటనే పరిశుద్ధాత్మను పొందాలి. నేను వెంటనే పరిశుద్ధాత్మను పొందాలి. నాకు అదే అత్యవసరమైన అవసరం. నాకు అదే ఎమర్జెన్సీ నీడ్. నాకు అదే. నేను ఏదో సాధించాలి, నేనేదో సంపాదించాలి. నాకు ఇప్పుడు అది అత్యవసరం కాదు. డబ్బు ఇప్పుడు కాదు, నేను బ్రతికి ఉంటే, నాకు ఆయుష్ ఉంటే నేను ఎప్పుడైనా డబ్బు సంపాదించవచ్చు. కానీ నాకు ఎమర్జెన్సీ నీడ్ ఒకటి ఉంది. నేను కంగారు పడవలసిన, నేను భయపడవలసిన, నేను పరిగెత్తగలిగిన అవసరము దేని కొరకు ఉందంటే పరిశుద్ధాత్మను పొందాలి. అత్యవసరమైన నీడ్, ఎమర్జెన్సీ నీడ్. లాభం లేదు, నేను ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడల్లా సూపర్ న్యాచురల్ మిరకిల్స్ నువ్వు చూస్తావు. అసాధారణమైన కార్యాలు దేవుడు నీ కంటి ముందు జరిగిస్తూ ఉంటాడు. మీరు తెరవద్దు కానీ 1 సమూయేలు 10లో అక్కడ సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి గార్ధవముల గురించి వివరిస్తూ ఉంటాడు.
సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తాడంటే అతని గార్ధబొమ్మలు, తన తండ్రి గార్ధబొమ్మలు తప్పిపోయాయి. ఆయన దీర్ఘదర్శి, ఆయన దగ్గరికి వెళితే ఆ గాడిదలు ఎక్కడుంటాయో ప్రార్థించి చెప్తాడని ఆ సమాచారం కొరకు బయలుదేరి సమూయేలు దగ్గరికి వెళ్తే తెలియని రీతిగా యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు దేశానికి దేవుడు సౌలును అభిషేకించాడు. మీరు నమ్మండి, బైబిల్ చెప్తుంది, మొదటి సమయంలో 10లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎప్పుడైతే సౌలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందో, ఎప్పుడైతే సౌలు మీదకి దేవుని శక్తి తైలము రూపంలో దిగి వచ్చిందో, అప్పుడు ఒక అద్భుతమైన మాట, అద్భుతమైన వాక్కు సౌలు విన్నాడు. సౌలా, తప్పిపోయిన గార్ధబొమ్మలు నీ ఇంటికి వెళ్ళాయి. I prophesy mighty name of Jesus. యేసు నామములో నేను ప్రవచిస్తా ఉన్నాను. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, నువ్వేది కోల్పోయావో అవన్నీ నువ్వు మరలా పొందుకోబోతున్నావే. గట్టిగా చప్పట్లు కొట్టే యేసయ్య నామాన్ని గణపరచు. సొంతం చేసుకోబోతున్నా. ఆత్మతో చప్పట్లు కొట్టండి, ఆత్మతో చప్పట్లు కొట్టండి. ఎవరు కూడా అవివేకంగా ఉండదు. ఆత్మతో చప్పట్లు కొట్టండి. కోల్పోయినవి ఇంటికి రాబోతా ఉన్నా. నేను చూస్తున్నాను, కోల్పోయినవి ఇంటికి రాబోతా ఉన్నా. నువ్వేది కోల్పోయావో రెట్టింపుగా నువ్వు పొందుకోబోతా ఉన్నావు. ఎమర్జెన్సీ నీడ్గా పరిశుద్ధాత్మను పొందండి. మీరు త్వరగా మీరు పరిశుద్ధాత్మను పొందండి. ఆకాశం తెరవబడి ఉంది. పావురం ఎగిరి నీ మీదకి రాబోతా ఉంది. ఏంజెల్స్ ఈజ్ కమింగ్ హియర్. దూతలు ఇక్కడ సంచరిస్తాం నేను చూస్తామన్నా. హోలీ స్పిరిట్ అపాన్ యు. దేవుని యొక్క పరిశుద్ధాత్మని తల మీద దిగుతామన్నది. ఆ రోజుల్లో గాడిదలు ఎంత విలువైనవో తెలుసా ప్రియ దైవజనమా? ఈ రోజుల్లో ఆడి కారు లేదా బెంజ్ కార్లు ఎలా విలువైనవో, ఆ రోజుల్లో వారికి గాడిదలు అంత విలువైనవి. విలువైన వాటిని సౌలు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చిందో, అతడు కోల్పోయిన విలువైనవి అతని ఇంటికి అతన్ని వెతుక్కుంటూ రావటం జరిగింది. కొంతమంది దారిలో కనబడి చెప్పారు, సౌలా, మీ గార్ధబొమ్మలు కనబడ్డాయి, అవి మీ ఇంటిని వెతుక్కొని మీ ఇంటికి వచ్చాయని చెప్పారు. పరిశుద్ధాత్మను నువ్వు పొందినప్పుడు నువ్వేదైతే కోల్పోయావో అవన్నిటిని కూడా నువ్వు పొందుకునే కృప పరిశుద్ధాత్మలో ఉంది. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తున్నప్పుడు నువ్వే విలువైనవి పోగొట్టుకుంటున్నావో, ఏ విలువైనవి నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ నువ్వు మరలా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు మీరు కోల్పోయినవి పొందుకోబోతున్నారని చెప్పండి. ఇటువైపు ఉన్న వారికి చెప్పండి, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు మీరు కోల్పోయినవి పొందుకోబోతున్నారని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు మీరు కోల్పోయినవన్నీ పొందబోతున్నారు. అపోస్తలిక్ సంఘం ఏదైతే కోల్పోతా ఉందో, విశ్వాసులు ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని దేవుడు నీకు సమకూర్చబోతా ఉన్నారు. నువ్వు దేనిలో ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించాలి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. యూదా పత్రికలో 20:21 మనం చదివాం. స్టార్టింగ్ ఏమని చదివాము? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో మనల్ని మనం ఏం చేయాలంటండి? కట్టుకోవాలంట. మనల్ని మనము కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి. మనల్ని మనం కట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించినప్పుడు
ఆటోమేటిక్గా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుని కృప దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించినప్పుడు మనల్ని మనం కట్టుకోవడానికి దేవుడు కృపనిస్తాడు. నీ ఇంటిని నువ్వు కట్టాలంటే, నీ సంసారాన్ని నువ్వు కట్టుకోవాలంటే, నీ పిల్లల సంసారాలు నువ్వు కట్టాలంటే, నువ్వేదైనా కట్టే పనిలో నువ్వు యాక్టివ్గా ఉండాలంటే, నువ్వు కట్టే విషయంలో నీవు ఫుల్ ఎనర్జీగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా, నువ్వు అన్య భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితాలు అద్భుతంగా కట్టబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మూలన చిన్న కొట్టుంది, చిన్న షాప్ ఉంది నాకు అనడం కాకుండా, ఒక పెద్ద సూపర్ మార్కెట్గా దేవుడిని మార్చేయబోతా ఉన్నాడు. ఒక పెద్ద సూపర్ మార్కెట్గా దేవుడిని మార్చేయబోతా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు నిన్ను ఒక మూలక దేవుడు ఉంచడు, నేను ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ మార్కెట్గా దేవుడు మార్చేయబోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? పక్కన వారికి ఇద్దరు ముట్టి చెప్పండి, ఆయన చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయా అని చెప్పండి. మళ్ళీ వారిద్దరికి ఏం చెప్తారంటే, మరి అర్థమైతే ఎందుకు మౌనంగా ఉన్నామని చెప్పండి. ఇక నుండి మాట్లాడే మాటలను బట్టి మనం బిగ్గరగా కేకలేద్దామని చెప్పండి. నేను చెప్పే మాటలు మీకు, నా వైపు చూడు, మీరు చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎక్కడో చిన్న కొట్టు నాకు ఉందండి, చిన్న షాప్ ఉందండి అంటాం కాదు, మన జీవితాన్ని దేవుడు సూపర్ మార్కెట్గా మార్చేయబోతున్నాడు. ఇది అర్థం అవటం అంటే ఇది. ఇందాక మీకేం అర్థం కాలేదు. మీరు బెల్లం ముద్దల్లా కూర్చున్నారనుకోండి, దేవుని బ్లెస్సింగ్స్ అన్నీ మీరు విడిచి వెళ్ళిపోతారు. అవన్నీ నేను పోగేసుకొని వెళ్ళిపోతాను. నేనే ఆశీర్వదించబడుతున్నాను రోజు రోజుకి. మీరేమి సీరియస్గా చెప్తున్నాను, నవ్వు మాట కాదు ఇది, సీరియస్గా చెప్తున్నాను. మీరు చాలా పిచ్చి ప్రజల్లా ఉన్నారు. ఇవి దేవుని ముత్యాలు. ఒకరి గురించి మీకు అనవసరం, మీరు ఏం చేయాలో చెయ్యండి. వాక్యంలో నేను చాలాసార్లు చెప్పాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు లెగిచి డ్యాన్స్ వేస్తారా? ఇదే మాటలు ఎవరైనా నాకు చెప్తే నేను డ్యాన్స్ వేసేస్తాను లెగిచి నుంచొని. ఎవరి గురించి నేను ఆలోచించను, ఎందుకంటే అవి నా కొరకు దేవుడు తీసుకొచ్చిన బ్లెస్సింగ్స్. అవి నేను పొందుకోవాలి. అవి పక్కన వారి గురించి ఆలోచిస్తా, నువ్వేమన్నా ఎగిరితే, నువ్వేమన్నా చప్పట్లు కొడితే, నువ్వేమన్నా భాషలు మాట్లాడితే పక్కన వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, డిస్టర్బ్ అవుతారేమో, వాళ్ళు ఏమన్నా ఎగతాళి చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా అంటారనుకుంటే దేవుడు నీ కొరకు రాత్రంతా ప్రిపేర్ చేసిన ఆశీర్వాదాలని నువ్వు కోల్పోయినట్లే ఈరోజు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇక్కడ. ఎవ్వరు నీ దగ్గర కనపడట్లేదు. నీ కూతురు కనపడట్లా, నీ తల్లి కనపడట్లా, నీ విశ్వాసులు కనపడట్లేదు, నీ బాబాయి, పిన్ని, తోడుకోడు, ఆడబడుచు, అక్క, తమ్ముడు ఎవ్వడూ లేడు ఇక్కడ. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఉన్నావు. దేవుడు నీ ఎదురున్నాడు, దేవుడు నీకు ఇస్తున్నాడు. అవి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు అద్భుతంగా కట్టబడతావు. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మీ జీవితాలు అద్భుతంగా కట్టబడడానికి దేవుడు కృపనిస్తాడు. కట్టాలి అనే మాటకు వస్తే, పాత నిబంధన గ్రంథంలో ప్రజలు అందరూ బాబేలు వద్దకు వచ్చి ఒక పెద్ద గోపురాన్ని కడతారు. పాత నిబంధన గ్రంథంలో ఆ బాబేలు వద్దకు ప్రజలందరూ వచ్చి పెద్ద గోపురాన్ని కడతారు. ఆ రోజుల్లో ఒకే భాష ఉంది, అందరిది ఒకే భాష. వారందరూ కూడి ఆ బాబేలు వద్దకు వచ్చి పెద్ద గోపురాన్ని కడుతూ ఉన్నారు. ఆకాశమనంటూ గోపురాన్ని మేము కట్టాలని కడతా ఉన్నారు. అప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి? ఒక్క భాషే ఉంది. దేవుడు వారి కడుతున్న విధానాన్ని చూసి అనుకున్నాడు, వీరి గొప్పల కోసం వీరు కడుతున్నారు, నన్ను మహిమపరచడానికి కాకుండా వీరి గొప్పల కొరసి వీరు ఆ గోపురాన్ని కట్టుకుంటున్నారు గనక నేనేం చేస్తాను, వీరి భాషలను తారుమారు చేస్తానని చెప్పి ఆకాశములో ఆసీనుడైన దేవుడు వారి భాషలన్నిటిని తారుమారు చేసేసాడు. ఇప్పుడు ఒక్క భాష కాస్త ఎన్ని భాషలు మారినాయి? రకరకాల భాషలుగా మారిపోయి.
భర్త భార్యతో అంటున్నాడు, ఇటుకలు తీసుకురంటే ఆమె సిమెంట్ తీసుకొచ్చి పెడుతుంది. భాష అర్థం కావట్లేదు. భార్య భర్తతో అంటుంది, సిమెంట్ తీసుకురంట, ఆయన తీసుకొచ్చి ఇటుకలు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆ పిల్లలకి కంకర తీసుకురమంటే నీళ్లు డబ్బా తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు అర్థం కావట్లేదు. దేవుడు అలాగ గజిబిజి గందరగోళం చేసేసి భాషలు మార్చేశాడు. ఇక బాబేలు గోపురం, కట్టబడుతున్న గోపురం ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ ఒకే భాష ఉండేది, కానీ ఎప్పుడైతే దేవుడు వారి స్వార్థాల కొరకు, వారి మెప్పు కొరకు, వారి గొప్ప కొరకు కట్టుకుంటున్నారని ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో, ఎప్పుడైతే ఆయన చూశాడో, వెంటనే భాషలను మార్చేశాడు. ఇక రకరకాల భాషలుగా ప్రొలాంగ్ అయిపోయాయి. రకరకాల భాషలు వారిలో చేరిపోయాయి. పాత నిబంధన గ్రంథంలో అలా జరిగింది. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. 120 మంది మేడగది మీద అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగనగా 120 మంది మేడ గదిలో అన్య భాషలు, అంటే రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నారు. రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వినండి వినండి, యూదుల చరిత్ర చెప్తా ఉంది. మనకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి బైబిల్లో? ఇజ్రాయెల్ గోత్రాలు ఎన్ని? 12. ఈ 12 గోత్రాల వారు ఎప్పుడు ప్రార్థన చేసినా, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక్కొక్క గోత్రముల నుండి 10 మంది రావాలంట. ఒక్కొక్క గోత్రముల ఎంతమంది రావాలి? 10 మంది. 12 × 10 120. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. సొలొమోను కాలంలో చూసుకుంటే 120 మంది యాజకులు బూరలు ఊదుతూ ఉన్నారు. 120 మంది యాజకులు బూరలు ఊదుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. 120 మంది యాజకులు ఎప్పుడైతే బూరలు ఊదుతూ ఉన్నాడో, సొలొమోను కట్టిన ఆ మందిరములోనికి దేవుని మహిమ దిగి రావటం ప్రారంభించి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. 12 × 10 120. సొలొమోను కాలంలో, సొలొమోను మందిరము కట్టించిన తర్వాత బూరల ఊదిన యాజకులు 120. మన దేవుడు లెక్కలు నేర్చుకోలేదు, లెక్కలను సృష్టిస్తాడు ఆయన. లెక్కలను సృష్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ 120 మంది మేడగదిలో అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా ఈ 1% అయిపోతే నేను ఎవరితో మాట్లాడలేను, నేను ఎవరితో చాటింగ్ చేయలేను, నా క్షేమ సమాచారాలు ఎవరికి నేను చెప్పలేను. అందుకే నా మొబైల్కి నేను ఛార్జింగ్ పెట్టాలి. నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నా ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పలేను, వారి ఇన్ఫర్మేషన్ నేను కనుక్కోలేను, నా అభిప్రాయం ఎవరికి నేను తెలియచేయలేను, నేను ఏ మనుషుడితో మాట్లాడలేను, నేను ఏ మనుషుడితో సంభాషించలేను. అలానే మన ఆత్మీయ జీవితాలకి ఛార్జింగ్ అయిపోయి డౌన్ అయిపోయే పరిస్థితిలో, ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఫోన్కి ఛార్జింగ్ ఉంది, ఆ ఛార్జింగ్ స్విచ్లో పెడతావు, స్విచ్ ఆన్ చేస్తావు, ఆ వైరు దీన్ని గుచ్చుతావు, ఛార్జింగ్ లోడ్ అవుతూ ఉంటుంది. మరి నీ ఆత్మీయ జీవితంలో ఛార్జింగ్ అయిపోతే, డీలా పడిపోతే, నీ ఆత్మీయ జీవితానికి ఛార్జింగ్ ఎలా? వెళ్ళిపోయి స్విచ్ బోర్డులో వేలు పెడితే పోతావు. మొత్తానికి ఛార్జింగ్ ఎక్కిద్దో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి పోతావు. నీ ఆత్మీయ జీవితానికి, లేదా నీ భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి నువ్వు డల్ అయిపోయి సమస్యల ద్వారా, ఇతర కార్యాల ద్వారా నువ్వు డల్ అయిపోయి నీరసం ఉన్న సమయంలో నీవు ఛార్జింగ్ నీ బాడీకి మరలా రావాలంటే, ఛార్జింగ్ మరలా నీ శరీరంలోనికి రావాలంటే, నీ అంతరంగ పురుషుడు బలము కలిగి గంతులు వేయాలంటే, నువ్వు పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడుతున్న ప్రార్థన చేయాలి. అన్య భాషలతో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. నీ బ్యాటరీ లోడ్ చేసుకోండి, నీ బ్యాటరీ లోడ్ చేసుకోండి, నీ బ్యాటరీ లోడ్ చేసుకోండి, ఛార్జింగ్లతో లోడ్ చేసుకోండి. నీ బలహీనత బలముగా మారునుగాక, నీ బలహీనత బలముగా మారునుగాక. వండర్ ఆఫ్ మిరాకిల్స్ జరగబోతా ఉన్నాయి. సంథింగ్ హ్యాపెనింగ్ టు హియర్.
ఇక్కడ ఏదో జరగబోతా ఉంది. మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కాలంటే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇద్దరు ముట్టి చెప్పండి, నీ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. భాషల్లో 2 రకాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. మీకు చాలా అపోహలు ఉన్నాయి ఈ రోజుల్లో. వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. భాషల్లో 2 రకాలు ఉన్నాయి. మొదటి రకం ఇతరుల భాషలు. ఎవరి భాషలు? ఇతరుల భాషలు, అదర్స్ టంగ్స్ అంటారు వాటిని. రెండవ రకం తెలియని భాషలు, అన్నౌన్ టంగ్స్ అంటారు వాటిని, తెలియని భాషలు. చెప్పండి, మొదటి భాష ఇతరుల భాష, రెండవ భాష తెలియని భాష. అందరికీ తెలిసే భాషలు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కర్ణాటక, బెంగాలీ, ఇవన్నీ మరాఠీ, ఇవన్నీ ఇతరులకు తెలిసిన భాష. చెప్పండి, మొదటికి ఇతరులకు. ఇక రెండవ రకం భాషను చూసారా, ఇది ఎవరికి తెలియదు. అన్నౌన్ టంగ్స్ అంటారు వాటిని, తెలియని భాషలు. ఈ 120 మంది మాట్లాడుతున్న భాష ఇతరులకు అర్థమవుతుంది. మేడగదిలో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి, వారు అనాగరిక ప్రజలు, వారికి ఇంగ్లీషు, మలయాళం, కేరళ, తమిళ్, మరాఠీ, బెంగాలీ ఈ భాషలేమి రావు. కానీ ఆ 120 మంది ఇతరులకు అర్థమయ్యే భాషలు అక్కడ పొందుకొని మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇతరుల భాషలు పొందుకున్నారా 120 మంది. ఒకరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఒకరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నారు, ఒకరు మరాఠీలో మాట్లాడుతున్నారు, ఒకరు బెంగాలీలో మాట్లాడుతున్నారు, ఒకరు మలయాళంలో మాట్లాడుతున్నారు, ఒకరు తమిళ్లో మాట్లాడుతున్నారు. రకరకాలుగా అన్య భాషలు, రకరకాల భాషలు, ఇతరులకు అర్థమయ్యే భాషలు ఆ 120 మంది మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ రోజున యెరూషలేములో ఒక మహా పెద్ద పండగ జరుగుతుంది. ఎక్కడ లేని జనం అందరూ అక్కడికి వస్తున్నారు. కొన్ని లక్షల మంది జనం ఉన్నారు. రకరకాల భాషలు మాట్లాడే జనం అక్కడ ఉన్నారు. 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగిరాగా వారు ఇతరుల భాషలను పొందుకొని మాట్లాడుతున్నప్పుడు, కొంతమంది ఆ శబ్దం ఏంటంటే పైకి వెళ్ళి చూస్తున్నప్పుడు తమిళ వాడికి తమిళ్ ఎవరు మాట్లాడుతున్నారో అర్థమవుతూ ఉంది, తెలుగు వాడికి తెలుగు ఎవడు మాట్లాడుతున్నాడో అర్థమవుతూ ఉంది, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ అర్థమవుతూ ఉంది, మలయాళం వాడికి మలయాళం అర్థమవుతూ ఉంది. వారు ఆశ్చర్యపోయారు. వీరు అనాగరికత ప్రజలు, వీరు గలిలయ ప్రజలు. వీరికి భాషలు ఎలా వచ్చాయి? వీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీరు తమిళ్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీరు మలయాళంలో ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీరు బెంగాలీ భాషలో ఎలా మాట్లాడుతూ ఉన్నారు? వీరు మరాఠీ భాషలో ఎలా మాట్లాడుతూ ఉన్నారు? హే హే ఆ 120 మందిలో ఇంగ్లీష్ మాట్లాడేవాడిని ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఇలా పిలిచాడు. యూదుల చరిత్ర చెప్తుంది, ఇది బైబిల్లో లేదు. ఇంగ్లీష్ మాట్లాడుతున్న వ్యక్తిని ఇంగ్లీష్ అతని ఇలా పిలిచి, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావే, నాకంటే బాగా మాట్లాడుతున్నావే, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఆ స్కూల్ నాకు చెప్తావా? ఆ యూనివర్సిటీ నాకు చెప్తావా? ఆ బైబుల్ కాలేజ్ నాకు చెప్తావా? అంటే అని అంటున్నాడు, హెవెన్ డోర్స్ ఈస్ ఓపెన్. పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. ఇవి నాకు పైనుంచి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ నా మీదకు వచ్చింది. అసలు అక్షరం ముక్క రాని వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అసలు అక్షరం ముక్క రాని వాడు తమిళ్ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. వీరందరూ జ్ఞానులు, నిపుణులు, ఇంగ్లీష్ లెక్చరర్స్, తమిళ్ లెక్చరర్స్, బెంగాలీ లెక్చరర్స్, మలయాళం లెక్చరర్స్, వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుని ఆత్మ
వారిని ఘనపరిచింది. టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈరోజు యేసు నామములను ప్రకటిస్తున్నాను. దేవుని ఆత్మచేత నింపబడుతూ ప్రార్థన చేసేవారిని ఆయన ఎప్పటికీ మిమ్మల్ని ఘనపరచునుగాక. అందరూ చూసి మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు, మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. నా దేవుడు సంథింగ్ సూపర్ న్యాచురల్ మిరాకిల్ చేయాలి పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు పరిశుద్ధాత్ముడు ఈ రోజు నుంచి మొదలు పెట్టునుగాక. ఆశ్చర్యకరమైన కార్యాలు ఈ రోజు నుంచి మొదలు పెట్టునుగాక. ఇతరులు నీ పట్ల జరిగే కార్యాలను బట్టి ఆశ్చర్యపోబోతా ఉన్నారు. ఇతరులు 120 మందిని చూసి ఆశ్చర్యపోయారు. వీరు ఎలా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆ ఇంగ్లీష్ను పొందుకున్నారు. ఏ బైబిల్ కాలేజెస్కి వెళ్ళలేదు, ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు. వారు పరిశుద్ధాత్మ ద్వారా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా తమిళ్లో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా మలయాళంలో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా కేరళ భాషలో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా బెంగాలీ భాషలో మాట్లాడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా హిందీ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నీకు రాని భాషని ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించబోతుంది. యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇతరుల భాషలు నేర్చుకోబోతా ఉన్నాం. మనల్ని అడగాలి, ఏ యూనివర్సిటీలో నేర్చుకున్నావు బాబు ఈ లాంగ్వేజ్ అని? హెవెన్ డోర్స్ ఈజ్ ఓపెన్. ఒకరోజు నా కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి. నేను చాలా ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను రానున్న దినాలు ఇంగ్లీష్లో ప్రకటించాలి ప్రభా, ఓ తమిళ్లో మాట్లాడాలి ప్రభా, ఓ మలయాళంలో మాట్లాడాలి ప్రభా, ఓ హిందీలో నాయన నేను మాట్లాడాలి ప్రభా. ఎందుకంటే అయ్యా నాయన ఇతర దేశ అభిషేకం ఉంది కాబట్టి యేసు నామములో అన్ని భాషలు పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందుకోవాలని ప్రార్థించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ 120 మంది మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడారు. నీకు ఏ భాష రాదో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ భాషను మాట్లాడగలుగుతావు. నీకు ఇంగ్లీష్ సరిగా లేకపోతే ఆ పిల్లలకు కూడా నీకు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నావు ఆ సబ్జెక్ట్లో నువ్వు మునిగిపోయి లేచిపోయి ఆ వంగిపోయి పడుకుండిపోయి పైన పడుకొని కింద పడుకొని నువ్వేమి ట్యూషన్ టీచర్స్ని 100 మందిని మార్చి తల్లిదండ్రులారా మీ పిల్లల మీద ప్రకటించండి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ వారిలో వీక్గా ఉందో ఆ సబ్జెక్ట్లో వారు మెరిట్ స్టూడెంట్గా మారబోతా ఉన్నారు. హల్లెలూయా. ట్యూషన్స్ మార్చొద్దు, స్కూల్స్ మార్చొద్దు. హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ మై చిల్డ్రన్స్. పరిశుద్ధాత్మ మా పిల్లల మీదకి మీరు రండి. మీరు జాయిన్ చేసిన స్కూల్లో మీ పిల్లల గురించి గొప్ప సాక్ష్యంగా టీచర్స్ చెప్పబోతా ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సాధ్యం. ట్యూషన్స్ మార్చడం కాదు, స్కూల్స్ మార్చడం కాదు. మీరు నిజమైన తల్లిదండ్రులు అయితే మీరు మీ పిల్లల మీద చేతులు వచ్చి మీరు ప్రార్థిస్తారు. ఓ పరిశుద్ధాత్ముడా మీరు మీదకి మీరు దిగిరండి. ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఏ సబ్జెక్ట్ వారికి ఇబ్బందిగా ఉందో ఆ సబ్జెక్ట్లో వారు మెరిట్ స్టూడెంట్గా మారిపోవాలయ్యా. వారు ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ప్రభువా అని మీరు ప్రార్థించండి. దేవుడి రోజు నుంచి ద్వారాలు తెరిచాడు. కార్యాలు యేసు నామమున మీ పిల్లలు చూడబోతున్నారు. శ్రీలంకలో నా వైపు చూడాలి. శ్రీలంకలో ఒక అబ్బాయి చాలా అప్పులతో బాధపడుతున్నాడట. భయంకరమైన అప్పులు, భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నాడు. ఒక యవనస్తుడు అయితే ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను అప్పులు ఎలాగైనా తీర్చాలనే నిర్ణయం కాదు, నేను చనిపోవాలి.
నా వల్ల కాదు, నేను బ్రతకలేను, నేను సూసైడ్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకొని ఒక లోయలో దూకుదామని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ పోతున్నప్పుడు నేల మీద చూసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దిగాలుగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నేల మీద చూసినప్పుడు YMCA హాల్లో ఒక మీటింగ్ జరుగుతుందని ఒక కరపత్రం పడి ఉందంట. YMCA హాల్లో ఒక ప్రార్థనా మీటింగ్, ఒక కూడిక జరుగుతుంది అని ఒక కరపత్రం పడి ఉందట. ఈ రోజు నుంచి నేను బాధపడ్డా. మన కరపత్రాలు రోడ్డు మీద ఎక్కడైనా పడేస్తే నేను నేను నమ్ముతున్నాను, ఎవరో ఒకరి కోసం దేవుడు కరపత్రాలు రోడ్ల మీద పడేయబోతా ఉన్నాడు. నేను ఇదివరకు బాధపడేవాడిని, ఏంటి కరపత్రాలు అలా పడేస్తున్నారు, ఎంత డబ్బులు పెట్టి వేయించాం, ఎంత ప్రార్థన చేశామని. ఎందుకో తెలుసా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. కొంతమంది ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆ కరపత్రాలు పట్టుకొని ప్రార్థనలకు వాళ్ళు రాబోతా ఉన్నారు, మీటింగ్స్లో పాలు భాగస్వాములు అవబోతా ఉన్నారు. యేసు నామములో సూసైడ్ అటెంప్ట్స్ కొట్టివేయబడబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కరపత్రాలు నేల మీద 1-2 పడితే మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆ యవనస్తుడు ఆ శ్రీలంకలో లోయలో దూకుదామని వెళుతున్న అతనికి ఒక కరపత్రం కనపడింది. YMCA హాల్లో ఒక గొప్ప ఉజ్జీవపు మీటింగ్ జరగబోతా ఉందని తెలిసింది. నేరుగా కరపత్రం పట్టుకొని ముందల మీటింగ్కి వెళ్దాం, తర్వాత వచ్చి చనిపోదాం అనుకొని ఆ కరపత్రం పట్టుకొని అడ్రస్ వెతుక్కొని మీటింగ్కి వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. హాల్లో కూర్చుంటే కూర్చున్న దగ్గర నుంచి ఒకటే ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా అతని కళ్ళలోంచి కన్నీళ్లు ఆగట్లేదు. పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు నిలబడి ప్రసంగం చేస్తున్నటువంటి ఆరాధిస్తున్న దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తిని పిలిచి, ఆ వ్యక్తిని అభిషేకించి, ఆ వ్యక్తిని సేవకి నిలబెట్టాడు. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా. ఆ రోజే ఇవన్నీ జరిగిపోయాయి. రెండో రోజు కాదు, కొత్త పర్సన్. దేవుడు అంటున్నాడంటే నిలబడిన దైవజనుడితో, ఆ కొత్త వ్యక్తి చనిపోదామని అనుకుంటున్నాడు. ఈ మీటింగ్ అయిపోయినాక లోయలో దూకి చనిపోదామని అనుకుంటున్నాడు. అతడు చాలా అప్పుల్లో ఉన్నాడు. నువ్వు అతన్ని పిలువు, అతను నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అతడు నా సేవకుడు, అతడు నా దైవజనుడు, అతన్ని అభిషేకించని దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆ దైవజనుడు, ఆ ఆర్గనైజేషన్, ఆ దైవజనుడు లెగిచి ఆ వ్యక్తిని అభిషేకించడం ప్రారంభించాడు. అభిషేకించిన తర్వాత అతడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అలాగా సర్వీసులకు వస్తూ ఉన్నాడు. ఇక చనిపోవాలన్న థాట్ లేదు. అయితే ఒకరోజు ఆ దైవజనుడు అన్నాడు, బాబు నువ్వు ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలి సోమవారం అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. సోమవారం నువ్వు ఇంగ్లీష్లో ప్రసంగం చెప్పాలన్నాడంట. మనవాడికి ఇంగ్లీష్ రాదు. శుక్రు, శని, ఆది 3 రోజులు నీకు టైం ఉంది. సోమవారం నువ్వు ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి, నువ్వు సిద్ధపడు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇక ఇతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారంట. ఈడు ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటి, వీడికి అసలు ఇంగ్లీషే రాదని ఎగతాళి చేస్తూ ఉన్నారంట. అయితే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, శుక్రవారం ప్రార్థన చేస్తున్నాడు, శనివారం ప్రార్థన చేస్తున్నాడు, ఆదివారం ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఒక్కరోజే ఉంది ప్రభువా. అయ్యా, ఎవరైనా ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే వాళ్ళకి సమాధానం ఇంగ్లీష్లో ఇస్తావు కదయ్యా. ప్రభువా, నీ దగ్గర నేను ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఈరోజు. రేపు నేను ప్రసంగం చెప్పాలి ప్రభువా, నాకు ఇంగ్లీష్ నేర్పించు ప్రభువా. ఇంగ్లీష్ లెక్చరర్ని ఇంటికి పిలిపించుకోలేదండి అతను. ప్రార్థన చేస్తున్నాడు చేతుల పైకెత్తి, నాకు ఇంగ్లీష్ నేర్పించండి ప్రభా, నేను ఇంగ్లీష్లో బోధించాలి ప్రభా. దేవునికి స్తోత్రం. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. కొన్ని నెలలుగా నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ ప్రైడ్ ఆఫ్ యూ. నేను చాలా గర్వపడుతున్నాను, దేవునిలో నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా అలానే ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కూడా మీరు షాక్ అయిపోయేటువంటి ఇంగ్లీష్ సర్వీస్ ఒకరోజు జరగబోతా ఉంది. మీకు అర్థం కాకపోయినా మీరు వినాల్సిందే, తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ నేర్పించండి ప్రభా. మీరు నన్ను అవమానపరిచారయ్యా, నా ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్నవారు నన్ను అవమానపరిచారయ్యా, నాకు ఇంగ్లీష్ నేర్పించండి అయ్యా, నాకు ఇంగ్లీష్ నేర్పించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సోమవారం వచ్చేసింది, పాటలు అయిపోయాయి, ఆరాధన అయిపోయింది. దైవజనుడు మైక్లో కోల్టెన్ అంటే ఆయన పేరు, కోల్టెన్ విక్రమ్ రత్న.
ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ అన్నాడట. బైబిల్ తీసుకొని స్టేజ్ మీదకి వెళ్తున్నాడు. కోల్టెన్ విక్రమ్ రత్న కరటాల ధ్వనులతో ఆహ్వానిద్దామని దైవజనుడు చెప్తూ ఉండగా ప్రిపేర్ అయిన పుస్తకం పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న ప్రజలందరూ మోకాలేసి ఏడుస్తూ ఉన్నారంట. అతడు మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొన్ని సంవత్సరాలుగా బైబిల్ కాలేజెస్కి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకున్న వారు ఎందుకు పనికిరానట్లుగా దేవుడు ఆ ఇంగ్లీష్ సర్మోనీలో, ఆ ఇంగ్లీష్ సర్వీస్లో ఆ కోల్టెన్ విక్రమ్ రత్న దైవజనుని దేవుడు వాడుకున్నాడు. మీరు గూగుల్లోనికి వెళ్ళి కోల్టెన్ విక్రమ్ రత్న సాక్ష్యం అని కొట్టండి. ఈ సాక్ష్యం మీకు తగులుతుంది. ఒక అద్భుతమైన సాక్ష్యం. నాకు ఇంగ్లీష్ నేర్పించాయి అని ప్రార్థన చేశాడు. 3 రోజుల ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అదృష్టం. దేవునికి స్తోత్రం కలుగునగా. శుక్రు, శని, ఆది 3 రోజుల్లో పరలోకపు తండ్రి ఇంగ్లీష్ నేర్పించేశాడు. ఒక ఇంగ్లీష్ ప్రసంగాన్ని ఒక దిట్టంగా ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ దైవజనుడు శ్రీలంకలో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే సంఘానికి సూపరింటెండెంట్గా కూడా దేవుడు అతను ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతేకాదు ఒక మీటింగ్ ఆయన పెడితే 6 లక్షల మంది యవనస్తులు ఆయన మీటింగ్కి వచ్చారంట. దేవునికి స్తోత్రం కాదు. అంతేకాదు కొన్ని వేల ఎకరాల్లో ఆయన సభలు పెడితే 11 లక్షల మంది ఆ ఎకరాల్లో ప్యాక్ అయిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఎక్కడ సభలు పెట్టిన లక్షల మంది యవనస్తులు, లక్షల మంది యవనస్తులు, లక్షల మంది జనాభా ఆయన మీటింగ్స్ పరిగెత్తేదంటండి. ఆయన సాక్ష్యము కోల్టెన్ విక్రమ్ రత్న అనే సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. నా దేవుడు నాకు ఇంగ్లీష్ నేర్పించాడు. నేను అదే అంటున్నాను, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఇతరుల భాషలు మాట్లాడతారు యేసు నామములో. మీరు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఇతరుల ముందు ఘనపరుస్తాడు యేసు నామములో. ఆ కోల్టెన్ విక్రమ్ రత్నాన్ని కొంతమంది వ్యక్తులు కలిసి, ఏ విక్రమ్ రత్న నువ్వు ఎలా ఇలా మాట్లాడగలిగావు అంటే అతడు చెప్పాడంట, ఓ పరలోకపు తండ్రి నాకు ఉన్నాడు. ఇది తండ్రి భాష, ఇది మాతృభాష కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది తండ్రి నాకు నేర్పించిన భాష, ఇది మదర్ టంగ్ కాదు, ఇది నా తండ్రి నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడితే ఇతరుల భాషల్లో మాట్లాడే కృప దేవునికి ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు రకరకాల లాంగ్వేజెస్ సువార్తను ప్రకటించగలిగిన అభిషేకం నా దేవునికి ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే నీకన్నీ అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది ముస్లిం సహోదరుల ఇంటికి నేను వెళ్ళినప్పుడు వారు కూడా ప్రార్థన చేయించుకుంటారు. తల్లి కూతురు సంభాషిస్తూ ఉంటారు, ఏదో ఆ భాషలో మాట్లాడుతూ ఉంటారు. వారి భాషలో మనకేమీ అర్థం కాదు. కానీ దేవుడు నన్ను అభిషేకించాడు కాబట్టి ఈసారి నుంచి నేను అర్థం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. వారు నన్ను ఆ భాషలో ఏం తిట్టుకున్నా నేను గమనించగలను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరితో ఫ్యామిలీతో కొంచెం తెలుగులో మాట్లాడొచ్చుగా, మాకు కూడా అర్థమవుద్దని నవ్వుకుంటా వెళ్ళిపోయింది వంటగదిలోకి. అంటే కొంతమంది దైవజనులు ఆ లాంగ్వేజ్లో తిట్టుకుంటూ ఉంటారు. నా ముందు అలా మాట్లాడారంటే నన్ను ఏదో అనుకుంటున్నారనే కదా నేను అనుకోవాలి. నా ముందు తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది, నన్ను ఏం అనుకోవట్లేదులేని. నా ముందు తల్లి కూతుర్లు 6 లాంగ్వేజ్తో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది. అప్పుడు నేను అనుకున్నాను, వీరు నన్ను తిడుతున్నారేమో, ఇంకో ఎలాగైనా సరే ఈ లాంగ్వేజ్ ప్రభు నాకు నేర్పించాలి అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నావు కదా, ఇలానే నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇతరులకు అర్థమయ్యే భాషలు నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇతరుల భాషలు నువ్వు తెలుసుకుంటావు, నీ భాషలు ఇతరులు అర్థం చేసుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవన్నీ భాషలు మీకు అర్థం కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ఇతరుల ముందు ఘనపరచబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థించినప్పుడు నిన్ను నిందించిన వారి ఎదుట, నిన్ను దూషించిన వారి ఎదుట, నిన్ను హేళన చేసిన వారి ఎదుట దేవుడు నీ తలను పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ కోల్టెన్ విక్రమ్ రత్నాన్ని ఎవరెవరైతే నిందించారో, ఎవరెవరైతే అవమానించారో, ఆ స్టేజ్ దిగి కిందకు రంగాలే, సారీ విక్రమ్ రత్న మమ్మల్ని క్షమించు, ఐ వెరీ సారీ అని చెప్పి అతన్ని బ్రతిమలాడారు. మమ్మల్ని క్షమించు.
నా దేవుడు ఇతరుల భాషలు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరచునుగాక. ఇప్పుడు నీవు ప్రార్థనలో ఆరాధనలో నీవు ఎవ్వరికీ తెలియని భాష మాట్లాడాలి. నువ్వు ప్రార్థించినప్పుడల్లా, నువ్వు ఆరాధించినప్పుడల్లా నీ భాషలు పరలోకపు భాషలుగా ఉండాలి. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ నోట మాతృభాష రాదు, పితృభాష వస్తుంది, ఫాదర్ టంగ్ వస్తుంది, తండ్రి భాష వస్తుంది, పరలోకపు తండ్రి భాష వస్తుంది. దేవునితో మాట్లాడతావు. దేవునితో మాట్లాడే విధానం ఏంటో తెలుసా? నువ్వు పరలోకపు భాష మాట్లాడుతున్నప్పుడు నీవు దేవుని భాష మాట్లాడతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఇతరులకు అర్థమయ్యే భాష మాట్లాడతావు, ఇతరుల భాషను అర్థం చేసుకుంటావు. ఇక రెండవ భాష అన్నౌన్ టంగ్స్, అంటే ఇది ఎవ్వరికీ అర్థం కాదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఈ భాష మాట్లాడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఎవరికి అర్థం కాని భాషలు మాట్లాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నా దేవుడు నీ పట్ల అసాధారణమైన కార్యాలు చేస్తాడు. నువ్వు బైబిల్లోకి వెళ్ళొద్దు కానీ 1 కొరింథీ 14:4 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇది పరలోకపు భాష, ఇది ఎవరికి అర్థం కాని భాష అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. నేను ఎవరికి అర్థం కాని భాష మాట్లాడాలి, నేను ఎవరికి అర్థం కాని భాష మాట్లాడాలి. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు, అది ఎవడును గ్రహించలేడు. నేను ప్రార్థిస్తున్నప్పుడు అన్య భాషలతో ప్రార్థిస్తాను, నేను ఆరాధిస్తున్నప్పుడు అన్య భాషలతో ఆరాధిస్తాను. నేను నా రూములో వాక్యాన్ని నేను తరఫీదు పొందుతున్నప్పుడు, వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నానా రకమైన అన్య భాషలతో నేను మాట్లాడతాను. విజయవాడ భాష, హైదరాబాద్ భాష ఒకటి, తెలుగే కానీ స్లాంగ్స్ వేరు. గోదావరి స్లాంగ్ వేరు. ఇక ఊరు మారితే స్లాంగ్స్ వేరుగా ఉంటుంది. నీవు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ భాష మారబోతా ఉంది యేసునామములో, నీ నోటి మాటలు మారబోతా ఉన్న యేసునామములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మేము విజయవాడ నుంచి మధ్యాహ్నం మేము బయలుదేరి మండపేట వెళ్తాం, అక్కడ భాష వేరుగా, అదంతా గోదావరి స్లాంగ్, అదంతా అదొక రకమైన స్లాంగ్, అది వైజాగ్, అదంతా తెలుగే కానీ స్లాంగ్ వేరుగా ఉంటుంది, దీర్ఘాలు వేరుగా ఉంటాయి, మాట తీరులు వేరుగా ఉంటాయి. నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ స్వభావం అలాగే మారిపోతూ ఉంటుంది. నువ్వు అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంటి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. చూడండి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళితే అక్కడ భాష వేరుగా ఉంటుంది. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళితే, లేదంటే ఒక స్టేట్ నుంచి వేరొక స్టేట్కి వెళితే, లేదంటే ఒక దేశం నుండి వేరొక దేశానికి వెళితే అక్కడ భాషలు లేదా అక్కడ స్లాంగ్స్ లేదా అక్కడ వివిధమైనటువంటి భాషలు మారుతూ ఉంటున్నాయి. నువ్వు దేవునితో భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నీ స్వభావము, నీ మాట తీరు, నీ చూపు, నీ వస్త్రధారణ, నీ కుటుంబ పద్ధతులు, నీ ఆచారాలు సమస్తమును దేవుడు మార్చివేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రియదేవజనమా, నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇతరులు ఏం మాట్లాడుతున్నారో నువ్వు గ్రహించగలవు. అందుకే నేను ఇతరుల భాషలు గ్రహించాలంటే నేను పరిశుద్ధాత్మను పొందాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బాగా ఇంగ్లీష్ టీచ్ చేస్తారు అవి వెతుక్కొని తిరిగే కంటే నేను రూమ్లో కూర్చొని పరిశుద్ధాత్మ నీ పరలోకపు ఇంగ్లీష్ నాకు నేర్పించని నేను అడిగితే నేను ఇతరుల యొక్క మాట తీరుని ఈజీగా గుర్తుపట్టగలను. నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఇతరులు ఎలాంటి వారో నువ్వు చెప్పగలవు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇతరుల స్వభావం ఎలా ఉందో నువ్వు చెప్పగలవు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇతరులు ఆ మాట ఏ రకంగా మాట్లాడారో నువ్వు గుర్తించగలవు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. మోషే సినాయి పర్వతం మీద నుంచి కిందకు దిగి వస్తున్నాడు. అయితే యెహోషువ ఆ పర్వతము మధ్యలో ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, దైవజనుడా, నాయకుడా, కింద ఏదో యుద్ధం జరుగుతూ ఉంది అంటున్నాడు. యుద్ధం జరుగుతోంది, కత్తులు కటారాలతో కొట్టుకొని చచ్చిపోతున్నారేమో, నాకు ఆ శబ్దం వినబడుతుంది అంటున్నాడు. కానీ
దేవునితో మాట్లాడిన మోషే అంటున్నాడు, దేవునితో 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో మాట్లాడిన మోషే అంటున్నాడు, అది యుద్ధము కాదు, అది యుద్ధపు శబ్దము కాదు, అది ఒక ఉత్సవము శబ్దము నాకు వినబడుతూ ఉంది యెహోషువ అని మోషే యెహోషువతో చెప్తా ఉన్నాడు. ఇంతకీ ఎవరి రైట్? మోషేదే రైట్. యెహోషువ తప్పుగా గైడెన్స్ చేశాడు. యెహోషువ అంటున్నాడు యుద్ధం జరిగే శబ్దం అంటున్నాడు, మోషే అంటున్నాడు అది యుద్ధం జరిగే శబ్దం కాదు, అది ఏదో పండగ చేసుకుంటున్నారు అట్లుగా శబ్దం వస్తుంది, అదిగో డ్రమ్స్ విను, అదిగో మ్యూజిక్స్ విను. మోషే ఎలా చెప్పగలిగాడు? ఇంకా చూడకుండానే, కిందకి రాకుండానే కొండ సగములో ఉండే యెహోషువతో మాట చెప్తున్నాడు. ఎలా చెప్పగలిగాడంటే, దేవునితో అన్య భాషలతో మాట్లాడుతున్న వారు ఏ శబ్దమైనా ఈజీగా వారు కనిపెట్టగలరు. శత్రువు కీర్తులను ఈజీగా వాళ్ళు కనిపెట్టగలరు. శత్రువు పానములను ఈజీగా వారు కనిపెట్టగలరు. ఏ మనిషి ఎలాంటి వాడో మీరు కనిపెట్టగలరు. నీ ఇంటికి వచ్చింది ఎలాంటి వారో మీరు కనిపెట్టగలరు. మీ 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 పిల్లల్ని చెరపట్టబోతుంది ఎలాంటి వారో మీరు కనిపెట్టగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వారు చాలా జాగ్రత్తగా వినాలి, తల్లిదండ్రులు వినాలి. మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వారో మీరు కనుక్కోవాలి. అంటే మీరు వెళ్ళక ముందే ఒక 15 మందిని ఆ గ్రామంలోకి పంపించి కాదు నేను అంటుంది, మీరు గ్రహించగలగాలి, మీరు గ్రహించగలగాలి. నా ఇంటికి వచ్చే అల్లుడు ఎలాంటి వాడు నువ్వు గ్రహించగలగాలి. అప్పుడు ఇంకా నాకు ఫొటోస్ రావు. నాకు చాలామంది ఫొటోస్ పెట్టి ప్రార్థన చేయమంటారు, అప్పుడు నాకు ఫొటోస్ రావు. నువ్వే ఫేస్ కట్ అవన్నీ చూసేసి అతడు ఎలాంటి వాడు, ఎలాంటి గుణం కలిగిన వాడు నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు, అన్య భాషలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి స్వభావం ఎలాంటిదో నువ్వు ఈజీగా కనుక్కోగలవు. అప్పుడు నువ్వు ఇంకా ట్రాప్లో పడవు, అప్పుడు నువ్వు ముసుగులో ఉండవు, అప్పుడు నువ్వు బోల్తా పడవు. ప్రతి ఒక్కరిని నువ్వు కనిపెట్టగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయి, నువ్వు అన్య భాషలతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి స్వభావాలు నా దేవునికి తెలియచేయునుగాక. నీతో స్నేహం చేస్తున్నవారు ఎలాంటి వారు, నీ పక్కన ఉన్నవారు ఎలాంటి వారు, నువ్వు ఎలాంటి వారి మధ్యలో ఉంటున్నావు, వారి స్వభావం ఎలాంటిది. చాలామంది అంటారు, ఒరే నీ స్వభావాన్ని కనిపెట్టలేకపోయారా, ఇన్ని రోజులు నేను పావుకి పాలు పోస్తున్నాను గమనించలేకపోయాను. నా మాటలేక మన నోట్లోంచి రావు. మనం వెంటనే వాడు పాము అని మనం చెప్పగలం యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మేడ గది మీద 120 మంది మాట్లాడే భాషలట ఇతరులు కనుక్కున్నారట. అలాగ నువ్వు కనుక్కోబోతున్నావు యేసు నామములో. ఎవడు ఎలాంటి వాడో నువ్వు కనుగొనబోతా ఉన్నావు. నువ్వు అందుకే పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయగలగాలి, నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించగలగాలి. ఏ దైవజనుడు ఎలాంటి వాడు, ఏ సంఘం ఎలాంటిది, ఎవడు ఎలాంటి వాడు. నా ఇంటికి వచ్చుచున్నవాడు మంచివాడైనా, కనురాలైన సునేమీరాలు అంటుంది, నా ఇంటికి వచ్చుచు పోతున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. నీ దైవజనుడిని కూడా కనుగొనగలిగిన అభిషేకం నీకు రావాలి. ఎవడిని పడితే వాడిని కుట్టిగా నమ్మటానికి వీల్లేదు. కనుగొన. ఆత్మ కలిగిన దైవజనుడు ఎవరు, భక్తి కలిగిన దైవజనుడు ఎవరు. భక్తి కలిగిన వాడు భక్తి నేర్పిస్తాడంతే. అదర్ అవగేషన్స్ భక్తి కలిగిన వాడికి ఉండదు. ఆలోచించండి, ఎవరు ఎలాంటి వారో కనుక్కోవాలి అని ఆశ నీకుంటే మీరు చేయి పైకెత్తండి. నీ జీవితంలో ఎందరినో చూసి నువ్వు మోసపోయావు. కళ్ళు మూసుకోండి. ఎందరినో చూసి నీ జీవితంలో నువ్వు మోసపోయావు. ఇక నుంచి నేను మోసపోదలుచుకోలేదు అయ్యగారు. నేను ఎవడి మనసు ఎలాంటిదో నేను కనుక్కోవాలి పాస్టర్ గారు. నాకు అభిషేకం కావాలయ్యా, నాకు అభిషేకం కావాలయ్యా, నాకు అభిషేకం కావాలయ్యా. ఎవరి స్వభావం ఎలాంటిదో నేను కనుక్కోవాలయ్యా. ఎవరు ఎలాంటి వారో నేను కనుగొనాలయ్యా. నా స్వభావం ఎలాంటిదో కూడా నేను కనుగొనాలి ప్రభువా. నేను ఇంకా మోసములో పడకూడదు ప్రభువా. నేను ఇంకా ట్రాప్లో పడకూడదు ప్రభువా. నేను ఇంకెవరి దగ్గర మోసపోకూడదు ప్రభువా. నేను ఇంకెవరి దగ్గర లొంగిపోకూడదు ప్రభువా. నేను ఇంకెవరి దగ్గర నాయన సిగ్గునందకూడదు ప్రభువా. నేను ఇంకెవరి దగ్గర అవమానం నందకూడదు ప్రభువా. ఫైర్ ఇస్ అపాన్ యు.
దేవుని అగ్ని సమయంలో నీ మీదకి వస్తా ఉన్నది. నువ్వు అన్య భాషలతో నువ్వు ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు అన్య భాషలతో ప్రభుత్వం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు నోరు తెరిచి భాషలు వచ్చిన వారు భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేయండి. భాషలు వచ్చిన వారు భాషలు గట్టిగా భాషలు గట్టిగా భాషలు వినపడాలి. భాషలు వచ్చిన వారు గట్టిగా మాట్లాడండి. భాషలు గట్టిగా మాట్లాడండి. దేవుడు నీకు ప్రతి స్వభావాన్ని చూపించబోతా ఉన్నాడు. పామును చూపించబోతా ఉన్నాడు. ఎలుగు పంటిని చూపించబోతా ఉన్నాడు. సింహములను చూపించబోతా ఉన్నాడు. పాపాన్ని చూపించబోతా ఉన్నాడు. ఎవరు ఎలాంటి వారు గ్రహించబోతా ఉన్నావు. ఈ రోజు నుంచి నువ్వు ఓడిపోవు. యేసు నామములో. హల్లెలూయా. పేతురుతో 18 సంవత్సరాల పిల్ల అంటుంది, పేతురుతో 18 సంవత్సరాల అమ్మాయి అంటుంది, పీటర్ అంకుల్ మీ వస్త్రాలేమోలే కానీ, మీ వస్త్రద్వారం ద్వారా కాదు కానీ మీరు మాట్లాడే మాట నువ్వు యేసుతో ఉన్నావని నాకు అర్థమైపోతుంది. ఎస్ నీకు అర్థమైపోవాలి. భక్తి పరులు ఎవరు, నీతిమంతులు ఎవరు, నిన్ను మోసం చేయటానికి నీ జీవితంలో చొరబడిన వాడు ఎవడు? చేతులు గాలిన ఆకులు పట్టుకోవటం వద్దు నాయన. నేను ముందులుగానే పసిగట్టగలగాలి ప్రభా. నేను ఆ అభిషేకం యేసు నామములో పొంది ఉన్నాను. ఆమేన్. మొదటి రకం ఏంటిదండి? ఇతరులకు అర్థమయ్యే భాష. దేవుడు అది నీకు అనుగ్రహించునుగాక. ఇతరుల భాషలు నీకు అర్థమవుతాయి ఈ రోజు నుంచి. ఆమేన్. మనం ఎక్కడికి లెక్చరర్ని పిలిపించక్కర్లేదు, లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోక్కర్లేదు. యాప్లోకి వెళ్ళి అసలే నేర్చుకోక్కర్లేదు. అది పొద్దాకల ఫోన్ ఓపెన్ చేస్తే నేర్చుకో యాప్. ఒక రోబోని తయారు చేశారు వాళ్ళు. అదే మాట్లాడేద్దంట మనతో. నేను ట్రై చేసాను దాంట్లోకి వెళ్దామని. పరిశుద్ధాత్మ నో, నేనున్నాను, వద్దు. నేర్చుకో యాప్లు, ఆ యాప్లు ఏ యాప్ల్లో రాదు. అర్థమైందా? నువ్వు ఏ యాప్లో మునిగిపోవద్దు. నీకు నేర్చుకోవాలని ఉంటే పరలోకపు నేర్చుకునే యాప్లోనికి రా. పరలోకం యాప్ ఒకటి ఉంది, అర్థమైందా? పరలోకపు యాప్ నొక్కితే అన్నీ నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు. నీకు అన్నీ నేర్పిస్తాడు. అందుకే నువ్వు ఎలా ప్రార్థన చేయాలంట? ఆత్మతో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఇతరుల భాషలు నీకు అర్థమవుతాయి. ఒకవేళ నువ్వు గబుక్కున్న స్టార్టింగ్లో మాట్లాడకపోయినా వారు మాట్లాడేది నీకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఆ భాషలో మాట్లాడడం ప్రారంభిస్తావు. ఇతరుల యొక్క స్వభావాలను గ్రహిస్తాం, ఇతరుల యొక్క నాటకాలను గ్రహిస్తాం, దుష్టుని యొక్క అగ్నిపానాలను గ్రహిస్తాం. పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు ఇతరులవన్నీ నువ్వు గ్రహిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు, అన్య భాషలతో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఎవ్వరికీ అర్థం కాని భాషను మొదలు పెడతా ఉంటావు. ఇది ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, దేవునికి మాత్రమే అర్థమవుతుంది, దేవదూతలకు మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు అన్య భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు 3 రకాల కార్యాలు జరుగుతాయి. మొదటిది, ఎవరికి అర్థం కాదు. మీరు అందుకే ఈ రోజు నుంచి అన్య భాషలతో ప్రార్థన చేయండి. ఈ భాష ఎవరికి అర్థం కాదు, అర్థం కాకుండానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఇది సీక్రెట్ లాంగ్వేజ్. ఇది ఏ లాంగ్వేజ్ అండి? రహస్యపు భాష. రహస్యపు, నేను అప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చేసా చూడు, తెలుగు రావట్లేదు నాకు. రహస్యపు భాష. మీరు రాసుకునే వాళ్ళు, రైటర్స్ రాసుకోండి. ఒక మంచి మాట చెప్తున్నాను, సీక్రెట్ భాష అని రాసి డాష్ ఇచ్చి విక్టరీ లాంగ్వేజ్ అని కూడా రాసుకోండి. సీక్రెట్ లాంగ్వేజ్ డాష్ ఇచ్చి విక్టరీ లాంగ్వేజ్ అని రాసుకోండి. మీరు అన్య భాషలతో ప్రార్థించినప్పుడు మీరు అన్ని విజయాలు పొందబోతా ఉన్నారు. మీరు అన్ని విజయాలు పొందబోతున్నారే యేసు నామములో. మీరు ఈ రహస్యపు భాష మాట్లాడుతున్నప్పుడు నా దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు యేసు నామములో. మీరు ప్రతి దానిలో గెలవబోతున్నారే యేసు నామములో. నువ్వు గెలవబోతున్నావే యేసు నామములో. నువ్వు సీక్రెట్ భాషను మాట్లాడుతున్నావు.
నువ్వు సీక్రెట్ లాంగ్వేజ్ నువ్వు వాడుతున్నప్పుడు, నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, అర్థమైందా? అన్నౌన్ భాష ఇది ఎవరికి అర్థం కాదు, ఇది దేవునికి మాత్రం అర్థమవుతుంది. ఈ భాష కనుక నీ ప్రార్థనలో నువ్వు వాడగలిగితే విక్టరీ లాంగ్వేజ్. ఇక నీ బతుకంతా, నీ భాష అంతా విక్టరీ, 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 విజయం, 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 విజయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. ఒక 2 దేశాలు కలిసి యుద్ధం చేసుకుంటున్నప్పుడు, రెండు దేశాలు కలిసి యుద్ధం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కోడ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని, కోడ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్తో శత్రువు మీద అటాక్ చేయాలని వారి సైగలు, వారి లాంగ్వేజెస్ వారికి మాత్రమే అర్థమవుతాయి. శత్రువుని పూర్తిగా పోల్తా కొట్టించేస్తారు ఆ కోడ్ లాంగ్వేజ్తో. అలానే నువ్వు ఈ అన్య భాషలతో, వీడికి అర్థం కాదు, నువ్వు అన్య భాషలు మాట్లాడుతుంటే అపవాదికి అర్థం కాదు, నువ్వు అన్య భాషలతో ప్రార్థించినప్పుడు, నువ్వు కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసినప్పుడు నీ పోరాటంలో ఖచ్చితంగా నువ్వు విజయం పొందబోతున్నావు. యేసు నామములో నువ్వే పోరాటం చేస్తున్నావు, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రవచిస్తున్నాను, నీ పోరాటంలో విజయం నీకు రాబోతామని యేసు నామములో. అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసి చెప్తున్నాను, మీరు అన్య భాషలతో ఇంటి దగ్గర మీరు ఒక్కలే ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు, చర్చిలో ఆరాధిస్తున్నప్పుడు, చర్చిలో ప్రార్థన చేయమన్నప్పుడు మీరు అన్య భాషతో ప్రార్థన చేయండి. ఇది మనకు ఒక కోడ్ లాంగ్వేజ్. శత్రువుని ఈజీగా ట్రాప్ చేయొచ్చు మనం. మీరు తెలుగులో ప్రార్థన చేశారనుకోండి, శత్రువుకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బిజినెస్ పెట్టుకుంటున్నాను ప్రభువా, మీరు సహాయం చేయమని. ఇప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు కదా, అపవాది గడికి తెలుగు బాగా వచ్చంట, ఇంగ్లీష్ బాగా వచ్చంట, తమిళ్ బాగా వచ్చంట, మరాఠీ బాగా వచ్చంట, బెంగాలీ బాగా వచ్చంట. నీకు వచ్చిన భాషల్లో నువ్వు ప్రార్థన చేసావా, అందుకే కార్యాలు జరగట్లేదు. వాడు ఈజీగా కనుక్కుంటున్నాడు, నువ్వేం అడుగుతున్నావో వాడికి తెలిసిపోతుంది. తెలిసిపోయినాక నువ్వు అడిగింది జరగకుండా చేసిస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నేను అడుగుతున్నది అపవాది గాడికి అర్థమవుతుంది కాబట్టి, దేవునికి అర్థమైతే చాలు కాబట్టి, ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు కాబట్టి, నేను అడుగుతున్నది అన్య భాషలతో దేవుణ్ణి అడగాలి. నువ్వు భాషలతో ప్రార్థించు. రెహేందేన హౌసాల రబౌదాన హస్తి కౌందారబ లీక్లో రహన్షే కౌందర బౌందాల రిక్తోరబ. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను మీకు తెలుసా? తెలియదని దేవుడే చెప్పాడు. ఇంక తెలియదని ఇట్ట అంటారేంటి? అసలు ఎవరికి తెలియదని చెప్పాడు దేవుడు. నేను అడిగింది ఇప్పుడు మీకు అర్థం కాలేదు, నేను అడిగింది ఇప్పుడు దేవునికి అర్థమైంది, మీకు అర్థం కాలేదు కదా అమ్మ, నేను సంతోషిస్తున్నాను. అపవాదికి కూడా అర్థం కాలేదు, వాడు తలబాదుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఇంకా వాడు క్రియ నీ జీవితంలో చేయడం ఆపేస్తాడు. నువ్వు అన్య భాషలతో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు తెలుగులో అసలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తెలుగులో నీ నోరు ఓపెన్ చేసి నువ్వు ప్రార్థన చేయొద్దు. నీవు ఆమెనన్నా హల్లెలూయా నువ్వు అన్య భాషలతోనే ప్రార్థించు. నువ్వు గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, 10 గంటలు చేస్తావా, 20 గంటలు చేస్తావా, 10 నిమిషాలు చేస్తావా, 5 నిమిషాలు చేస్తావా, అన్య భాషలతో చేసి ముగించి లేచిపో. విక్టరీని ఇంటి గుమ్మాన్ని తట్టిని ఇంట్లోనికి రాబోతాం. విజయపు ద్వారాలని కొరకు దేవుడు తెరవబోతా ఉన్నాడు. విజయపు శిఖరాల మీదకు దేవుడు నేను నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన కోడ్ లాంగ్వేజ్ ఏంటి? పరలోకపు భాష. ఆత్మతో ప్రార్థన చేయండి. కోడ్ లాంగ్వేజ్తో శత్రువుని ఢీకొడదాం. కోడ్ లాంగ్వేజ్తో శత్రువుని పడేద్దాం. అన్ని భాషలతో మీరు ప్రార్థన చేయండి. ఎస్టీ పరిస్థితుల్లో భాషలు వచ్చేవారు భాషలతోనే ప్రార్థన చేయండి. రానివారు ఎమర్జెన్సీ నీడ్ మీరు పరిశుద్ధాత్మ త్వరగా మీరు పొందుకోవాలి. మీరు అన్ని భాషలతో ప్రార్థన చేస్తేనే మీ కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి. దేవుడు మిమ్మల్ని విక్టరీ జాబితాలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవది, ఈ అన్ని భాషలతో ప్రార్థన చేయడం ద్వారా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నేను ముగించేస్తున్నాను. అన్ని భాషలతో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అనుకో, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కూడా
నీలో నుంచి ఆత్మ ఉత్తరింప సఖ్యముగానే మూలుగులతో తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటుందంట. పరిశుద్ధాత్మ చాలా అవసరమండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీకు ఒక విషయం చెప్తా. నేను నీరసంగా మేము ప్రేయర్లకు తిరిగి నేను నీరసం అయిపోయినప్పుడు నాలో నుంచి ఒక వ్యక్తి ప్రార్థన చేయడం నేను చాలాసార్లు గమనించానండి. నా నోరు మాట్లాడట్లేదు కానీ నా హృదయంలో నుంచి ఎవరో ఒక వ్యక్తి ఘోష పెడతా ఉన్నాడు, గోల చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం రోమీయులకు రాసిన పత్రికల వాక్యం నేను ఈరోజు చదువుతున్న నాకు అర్థమవుతుంది. మీరు బలహీనులైనప్పుడు ఆత్మైన దేవుడు మీలో నుండి ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో మీ తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తాడన్న మాట నాకు బలంగా అర్థమైంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యో నేను ఇంక ప్రార్థన చేయలేను మంచం ఎక్కి పడుకున్నప్పుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ తరపున తండ్రికి విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు మన ప్రేయరు 365 రోజులు కూడా ఆగదు. దేవునికి స్తోత్రం కలుగునగా. తెలుగులో ప్రార్థన చేసేవారికి చాలా ఇబ్బంది. నువ్వు నీరసంగా ఉండి పడుకుంటే నీ తరపున ఎవడు ప్రార్థన చెయ్యరు. నువ్వు పరిశుద్ధాత్మను పొందితేనే 365 రోజులు నీ ప్రార్థన ఆగదిక. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ నీ బాడీ అలసిపోయి నువ్వు పడుకున్న నీలో ఉన్న ఆత్మ దేవుడు ప్రార్థిస్తూనే ఉంటాడు. ఇక పరిశుద్ధాత్మ లేనివారు, పరిశుద్ధాత్మ పొందుకునేవారు ఎన్ని రోజులు నీరసంగా ఉందని పడుకున్నారో, ఎన్ని డేస్ మిస్ అయిపోయినాయి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ అయిన దేవుడు నీ బలహీనతని ఎరిగున్నాడు. ఉత్సరింప సఖ్యముగాని మూలుగులతో ఆత్మైన దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రెండవదిగా అది సంపూర్ణమైన ప్రార్థనగా ఉంటా ఉంది. సంపూర్ణమైన ప్రార్థనగా ఉంటా ఉంది. ఇప్పుడు నేను చెప్పే డైరెక్షన్స్ చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేస్తున్నాం. 2000 సంవత్సరాల నుండి ఇప్పటికి ఈ రోజుకి మన యేసుక్రీస్తు ప్రభు, మన విమోచకుడు తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎవరి సహాయంతో ప్రార్థన చేస్తున్నాం? పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేస్తున్నాం. మన గురించి కూడా మన తండ్రి, మన యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చాలా దగ్గరికి వచ్చాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు యాపిల్ పండు కావాలి అన్నాడు అనుకో, యేసు ప్రభు కూడా దేని గురించి ప్రార్థన చేస్తాడు? పరిశుద్ధాత్ముడికి యేసు ప్రభుకి చాలా స్నేహం ఉంది. వీళ్ళిద్దరికి ఎప్పుడూ గొడవ అవ్వదు, వీళ్ళిద్దరిలో ఎప్పుడు వైరాగ్యం ఉండదు, వీళ్ళిద్దరు ఎప్పుడూ కలిసి ఉంటారు కాబట్టి సంపూర్ణులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యాపిల్ కావాలని ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు కూడా తండ్రికి ఏం చెప్తున్నాడు? యాపిలే కావాలి ప్రభువా. లేదు దానిమ్మని అండు. వీరిద్దరికి ఎప్పుడు వారు జరగదు. వీరిద్దరు సమాధానకర్తలు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో పరిశుద్ధాత్మతో, యేసు ప్రభు కూడా అదే విషయాన్ని తండ్రికి నీ బదులు మళ్ళీ చెప్తాడు. వినండి, బైబిల్లోకి వచ్చాం. ఇద్దరు నా నామములో కూడి ప్రార్థించినప్పుడు నేను అసాధారణమైన కార్యాలు చేస్తాను. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు, యేసు ప్రభువారు నీ తరపున ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు నీ తరపున ప్రార్థిస్తున్నప్పుడు, ఇద్దరు కూడి ఏకీభవిస్తున్నప్పుడు, ఒకే అంశాన్ని బట్టి ఇద్దరు కూడి ప్రార్థిస్తున్నప్పుడు నీ కార్యాలు త్వరగా జరగబోతా ఉన్నాయి. అందుకే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు తెలుగులో ప్రార్థన చేసావనుకో, యేసు ప్రభు ఏకీభవించాలా, ఏకీభవించకూడదా? చాలా రేరుకి ఏకీభవించుడు. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒకటే అడుగుతాడు, యేసు ఒకటే అడుగుతాడు. ఒక్కరు అడిగేదానికంటే ఇద్దరు కలిసి ఒక్కదాని గురించి అడిగితే తొందరగా కార్యాలు జరుగుతాయి. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు
అది ఆ మిరాకిల్ మన పట్ల యేసునామములో జరుగునుగాక. అందుకే ఈ రోజు నుంచి మీరు ఎవరికి అర్థం కాని భాషలతో మీరు పదే 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 ప్రార్థిస్తూ ఉండండి. ఓ తండ్రి అయిన యేసు ప్రభు కూడా మీ తరపున ప్రార్థిస్తూ ఉంటాడు. మీరు కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు, యేసు ప్రభు ప్రార్థిస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకే దాని గురించి ప్రార్థిస్తున్నారు కనుక సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ వేగంగా మన జీవితంలో జరుగుతాయి. భాషలతో ప్రార్థన చేయటం వల్ల ఇన్ని కార్యాలు ఉన్నాయండి. మొదటి మాట, నువ్వు భాషతో ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను గెలిపిస్తాడు. రెండవదిగా, నువ్వు భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు నీ కార్యాలు తొందరగా ఇంప్లిమెంటేషన్ దేవుడు చేస్తాడు. త్వరగా నీ కార్యాలను దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా, మనము భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మవరాలు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మనం భాషలతో ప్రార్థించినప్పుడు మనం ఆత్మవరాల్లోనికి మనం వెళ్ళిపోతామండి. అందుకే భాషలతో ప్రార్థన చేయాలి. భాషలు మీన్స్ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే దిగి వస్తుందో వారు శక్తి నొందుతారు. వారి నోట్లో నుంచి పరలోకపు భాషలు బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు భాషలతో ప్రార్థించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు భాషలతో ప్రార్థించినప్పుడు పరలోకపు తండ్రి వద్ద నుంచి నూతనమైన బహుమానాలు పొందుకుంటూ ఉంటారు. వరాలు, కృపావరాలు మీ మీదకు దిగి వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు భాషలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు భాషలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళేది లోయల్లో కాదు, కానీ నువ్వు వెళ్ళేది వరాల స్థలాల్లోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. కృపావరాల స్థలాల్లోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళబోతా ఉన్నాడు. స్వస్థత వరమును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. వాక్యపు వరాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కొంతమంది సేవకులు ఇక్కడ నుంచి లేపబడబోతా ఉన్నారు. సేవకురాలు లేపబడబోతా ఉన్నారు. స్వస్థపరిచేవారు లేపబడబోతా ఉన్నారు. విడిపించే బిడ్డలు లేపబడబోతా ఉన్నారు. అద్భుతాలు చేసేవారు లేపబడబోతా ఉన్నారు. చనిపోయిన వారిని లేపేవారు లేపబడబోతా ఉన్నారు. సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ జరిగించేవారు లేపబడబోతా ఉన్నారు. చప్పట్లు కొట్టు. కొంతమంది సేవకులు లేపబడబోతా ఉన్నారు. చూస్తున్నాను. ఐ ప్రొఫెసై భూమిని తలక్రిందులు చేసేవారు ఈ అపోస్తలుల సంఘంలోంచి లేపబడబోతా ఉన్నారు. పొందుకో గట్టిగా నింపబడు. సంథింగ్ హ్యాపెనింగ్ ఏదో జరగబోతా ఉంది. నీ పిల్లలు గొప్ప స్పీచర్లుగా మారబోతా ఉన్నారు. నీ పిల్లలు గొప్ప ప్రవక్తలుగా మారబోతా ఉన్నారు. దైవజనులుగా మారబోతా ఉన్నారు. ఏలియాలుగా మారబోతా ఉన్నారు. ఎలీషాలుగా మారబోతా ఉన్నారు. అపోస్తలులుగా మారబోతా ఉన్నారు. కమాన్ clap here. Ribalaba shandaraba risaba dara managa shandaraba వరాలు. ఆమేన్ లార్డ్. నువ్వు పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు అసాధారణమైన వరాలు ఇస్తాడండి. అసాధారణమైన వరాలని మీద కుమ్మరిస్తాడు. నువ్వెవరి మీదైనా రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత పొందుతారు. బంధించబడిన వారి ఇంటికి వెళ్తే వారి బంధకాలు ఊడిపోతాయి. తిరుగుబోతుల ఇంటికి వెళ్తే అది రక్షణ గృహంగా మారిపోద్ది. జక్కయ్య వంటి ఇంటికి వెళ్తే వారికి ఆ రోజే రక్షణ రాబోతా ఉంది. మీరు అడుగు పెట్టిన చోటెల్లా దేవుడు మీకు ఘన విజయాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు భాషలతో మాట్లాడుతూ ఉండండి. మీరు ప్రయాణం చేసి మీ వర్క్కి వెళ్తున్నప్పుడు మీరు మార్గ మధ్యములో మీ నోట్లో భాషలు మాట్లాడుతూ ఉండండి. మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈజీగా చక్కగా టికెట్ లేకుండా చక్కగా బస్సులోకి వెళ్తున్నారు కదా, చక్కగా దీనికి కూడా రూపాయి ఖర్చు లేదు. దేవునికి స్తోత్రం. చాలామంది వర్కర్స్ చాలా బాగా వాడుకుంటున్నారు ఆ యొక్క పోస్ట్ని. దేవునికి స్తోత్రం. చాలామంది ఆ యొక్క ఏమంటారు దాన్ని, అదే ఫ్రీ బస్సు ఆ పదవిని లేదంటే ఆ అవకాశాన్ని దేవునికి స్తోత్రం చాలా బాగా వాడుతున్నారు. అలానే ఈ అన్య భాషను కూడా చాలా బాగా వాడండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవరిని అడిగితే బస్సులో వస్తామంటుంది ఒక ఆమె, ఎందుకంటే ఫ్రీ అంటుంది. అన్ని భాషలతో కూడా మాట్లాడు. ఫ్రీ, నువ్వు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. నీకు బస్ ఫ్రీ అయితే అన్ని భాషలు కూడా ఫ్రీనే. నువ్వెవరికి డబ్బు అసలు నాకు 10,000 20,000 నేనేమైనా అడిగానా? ఏమొద్దు, డబ్బేమొద్దు.
నేను ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా నీ నోరు తెరిచి నువ్వు ప్రభువుని గట్టిగా స్తుతిస్తున్నప్పుడు నీకు తెలియని ఒక సూపర్ న్యాచురల్ ఒక మిరాకిల్ నీ నోట్లోనికి బలముగా దూసుకుని వెళ్తుంది. ఒక బలమైన గాలి నీ నోట్లోనికి వెళ్ళి నీ కడుపులో బలముగా ఒక బలమైన ఉజ్జీవపు జ్వాలను రగిలిస్తుంది. అంతే, ఆటోమేటిక్గా నీ నాలుక కాలిపోతుంది. నువ్వు తెలియని భాషలో అన్నౌన్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు. తెలియని భాషను మాట్లాడడం ప్రారంభిస్తావు. అలా కనుక నువ్వు మాట్లాడుతూ నువ్వు వర్క్కు వెళుతుంటే, నువ్వు అక్కడ వర్క్ చేసుకో, నువ్వు నోట్లో మనం విడిచేటప్పుడు ఇలా మాట్లాడి ఓ కయ్య అరుచుకుంటా ఒక ఆడది ఉరుస్తుంది. ఇల్లు పిల్లల మీద అరుస్తుంది, భర్త మీద అరుస్తుంది. చిరాగ్గా ఊడిస్తే నీ బతుకు నాశనం అయిపోతుంది. నువ్వు ఊడుస్తున్నప్పుడు అన్ని భాషలు మాట్లాడు. ఇక్కడ ఎవరెవరైతే ఏ వర్క్స్ చేస్తున్నారో వర్క్స్ చేస్తున్నప్పుడు మీరు అన్ని భాషలతో మాట్లాడి వర్క్ చేయండి. ఇప్పుడు స్టీఫెన్ ఉన్నాడు, నువ్వు అన్ని భాషలు మాట్లాడుతూ నువ్వు కెమెరా స్టాండ్, నువ్వు కెమెరా తీయొచ్చు. అన్ని భాషలు మాట్లాడుతూ డ్రమ్స్ ప్లే చేయొచ్చు. అన్ని భాషలు మాట్లాడుతూ వినొచ్చు. నీ నోట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు గొప్ప వరాల్లోనికి నీ దేవుడిని తీసుకువెళ్తూ ఉంటాడు. కృపా వరాలు నీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు. రకరకాల వరాలు, నానా విధమైన వరాలు, బైబిల్లో ఉన్న ప్రతి వరాన్ని నువ్వు పొందుకోవడానికి దేవుడు కృపనిస్తాడు. గనక అన్ని భాషలు మాట్లాడాలి. మీరేం తీయొద్దు. కానీ అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 4-6 వరకు ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ కొంతమంది బాప్తిజం పొందారు. అపోస్తలుడైన పౌలు గారు బాప్తిజం తీసుకున్న వారి మీద చేతు నుంచి ప్రార్థించుచుండగా వారు మొదటిగా అన్ని భాషలతో మాట్లాడారంట. రెండవదిగా వారు ప్రవచిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తాం. చూసారండి, దేవుని వద్ద నుంచి బహుమానాలు పొందుకోవాలి. మనం ఈరోజు ఇద్దరిని ముట్టి చెప్పండి, దేవుని వద్ద బహుమానాలు పొందుకోవాలని చెప్పండి. దేవుని వద్ద నుంచి బహుమానాలు పొందుకోవాలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు దేవుని వద్ద నుంచి ఉన్నతమైన బహుమానాలు పొందబోతా ఉన్నాం. దేవుని వరాలు ఎంతమందికి కావాలో, దేవుని వరాలు ఎంతమందికి కావాలో వారందరూ లేచి నిలబడండి.